గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ ప్రభంజనం. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీకి అపూర్వ విజయం. ఘనంగా వనపర్తి జిల్లా నూతన ఎస్పీ నివాస గృహం ప్రారంభోత్సవం. హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఘనంగా ముగిసిన గణనాథుల నిమజ్జన వేడుకలు. అధికారుల పర్యవేక్షణలో విజయవంతంగా భక్తుల సంబరాలు. ఆదిలాబాద్ లో నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న ఎంపీ. భక్తులతో నృత్యం చేసిన సోయం బాపురావు. ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకున్న మంత్రి. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. జిల్లాల వారీగా చూడగా ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి విజయఢంకం మోగించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు జిల్లాలో 52 స్థానాలను సొంతం చేసుకున్న వైఎస్ఆర్సీపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయనాదం మోగించింది. ఈ కార్యక్రమం ప్రారంభించగలిగాము. క్యాండిడేట్స్, ఏజెంట్స్ కూడా ముందస్తుగానే హాజరయ్యి స్ట్రాంగ్ రూమ్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం ప్రాసెస్ అంతా వీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 70 వెబ్కాస్టింగ్ సెంటర్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కోవిడ్ నామ్స్ పాటిస్తూ అందరూ కూడా మాస్క్లు అవి ధరించి శానిటైజర్లు అవి వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 4979 మంది అధికారులు, పోలీస్ సిబ్బంది, అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ కలిపి విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచడం జరిగింది. ఎక్కడ కూడా పబ్లిక్ గుమిగూడకుండా ఈ ఏరియా అంతా కూడా శానిటైజ్ చేసుకొని రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ప్రతి కౌంటింగ్ సెంటర్కి 5 కిలోమీటర్ల పెరిఫరీ వరకు అన్ని మద్యం దుకాణాలు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈవినింగ్ 6 వరకు మొత్తం అంతా కూడా కంప్లీషన్ వస్తుందని, రిజల్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ కూడా ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయబడ్డాయి. 10:30 నుంచి ఫస్ట్ కౌంటింగ్ రిపోర్ట్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎవ్రీ అవర్ ఈ ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీలు డిక్లేర్ అవుతున్న కొద్దీ ఆ రిజల్ట్స్ కూడా వెలువరిస్తాము. ఆ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ. వనపర్తి జిల్లా మర్రికుంట సమీపంలో నిర్మించిన నూతన ఎస్పీ నివాస గృహాన్ని ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ అపూర్వరావుతో కలిసి ఎస్పీ నివాస నూతన గృహప్రవేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐ ప్రవీణ్ కుమార్, అన్ని స్టేషన్ల ఎస్ఐలు హాజరయ్యారు. వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, పలువురు కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భాజా భజంత్రీలు డప్పుల దరువులకు అనుగుణంగా యువకుల ఉత్సాహం మధ్య గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా జరిగింది. ఊరేగింపుతో పట్టణంలోని రహదారులు కిటకిటలాడాయి. మహిళల కోలాటం, యువకుల విచిత్ర వేషధారణలు అలరించాయి. ఉప్పల్ చెరువులో గణేష్ నిమజ్జనం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ సర్కిల్ 2 ఆధ్వర్యంలో భారీ క్రేన్లతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు, డిప్యూటీ ఎలక్ట్రికల్ రవీంద్ర, డిఈ సివిల్ నిఖిల్ రెడ్డి, సిఏఈఓ ఎలక్ట్రికల్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు కూడా గణనాథులు నిమజ్జనం చేయడం జరిగింది. మార్నింగ్ వరకు నిమజ్జనం చేసిన గణనాథుల్ని మేము మార్నింగ్ 7 o'clock నుంచి తీయడం స్టార్ట్ చేసి 12 o'clock దాకా ఉన్న గణనాథులు, నిమజ్జనమైన గణనాథులు అన్నీ తీసేసి కొద్దిగా డివాటరింగ్ కూడా చేసి మళ్ళీ వాటర్ నింపడం జరిగింది. అది కూడా ఎందుకు అంటే మార్నింగ్ పొజిషన్ చూస్తే ఆల్మోస్ట్ గణనాథులతో నిన్న నిమజ్జనం చేసిన గణనాథులతో పాండ మొత్తం నిండిపోయింది. సో అవన్నీ ఇవాళ మార్నింగ్ కార్టింగ్ చేసి డివాటరింగ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపినాము. ఈరోజు ఎన్ని గణనాథులు వచ్చినా కానీ మేము నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నాము. దానికి అనుగుణంగా వాటర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. వాటర్ లెవెల్ కూడా నింపుతా ఉన్నాము. ఈరోజు దాదాపు 300-400 వచ్చినాయండి. అంటే పెద్దవి అంటే అబౌవ్ 3 feet. అదే కాకుండా 12 feet 15 feet గణనాథులు కూడా వస్తున్నాయి. అవి కూడా నిమజ్జనం చేస్తున్నాము. అవి కూడా నిమజ్జనం చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా. ఆదిలాబాద్ లో వినాయక నిమజ్జనం ఉత్సవంలో పాల్గొన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ భక్తులతో కలిసి వారు నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రిని ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
స్టార్ట్ అయింది. జడ్పీటీసీ 100% కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% కూడా జడ్పీటీసీ తీసుకోవాలి. ఎక్కడైనా కుల ప్రభావం, కొన్ని దోష ప్రభావం కూడా ఏదైనా ఉంటే 2-3% ఎంపీటీసీలు ఏమైనా పోవాలి తప్ప పెద్ద స్థాయిలో అవి కూడా 95% పైన నెగ్గి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు, ఇదొక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఇక రైతులు అందరూ మద్దతు తెలిపి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఇదొక బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏముందండి, ఇప్పుడు బాధ్యతగా ఆయన కూడా ఒక మంత్రి, శాసనసభ్యుడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి మహమ్మారిలు ప్రజలను నష్టపరచకుండా ఆ మహాగణపతి దీవించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గజానంద్, గణేష్ మండలి నిర్వాహకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हेलो वीडियो काटते फोटो काट गया म्यूजिक बंद करो। गजानन पद्माकमानेन मार्गशमानेकदंत भक्तानामेकदंत उपासमये या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै। ఖమ్మం జిల్లా తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి సన్నిధి దగ్గర 9 రోజులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. వివిధ గ్రామాల నుండి గణపతుల నిమజ్జనం అధికారుల పర్యవేక్షణలో దిగ్విజయంగా జరిగింది. సిపి వెంకటరెడ్డి, సిఐ సత్యనారాయణ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్, ఎంఆర్ఓ ఉత్సవాలను పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ బాలునాయక్ ఆధ్వర్యంలో క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని జరిపించారు. పంచాయత్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకి, అదేవిధంగా ఆలయ నిర్వాహకులకి మరియు వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పలు సూచనలు చేయడం జరిగింది. నిమజ్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు బందోబస్తు అందించడము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు పవర్ కనెక్షన్, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్ వారి నుండి భోజన సదుపాయం, పంచాయతీ వారి నుండి కూడా శానిటేషన్ మరియు మిగతా భోజన సదుపాయ కార్యక్రమాల్లో చేపించడం కూడా జరిగింది. మా రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉన్నాయి, రేపు కూడా మిగిలిన విగ్రహాలు రేపు కూడా ఉంటాయి కాబట్టి రేపు కూడా మేము ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు చేసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా డీజే కూడా ఎవరికి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు డీజేలు ఈ విషయాలకు సంబంధించి ఎవరు యూజ్ చేయొద్దని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కెమెరామెన్ మురళి, పాలేరు మురళి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో మరియు అలాగే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపిఓ గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో 2 క్రేన్లు ఏర్పాటు చేసుకొని
వినాయక నిమజ్జనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాత్రి ఎన్ని వినాయకులు వచ్చినా కానీ అవి పూర్తి అయ్యేంత వరకు నిమజ్జనం చేసి వెళ్తామని మేము అందరికీ భక్తులందరికీ చెప్తా ఉన్నాం. అలాగే భక్తులందరూ కూడా మున్నేటిలో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అందులో ఎవరు పడిపోకుండా ఉండడం కోసం ఐరన్ మెస్తో దాదాపుగా 10 అడుగుల హైట్తో ఐరన్ మెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లైటింగ్తో వినాయక నిమజ్జనాలు చేయడానికి లైటింగ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ వారి సహకారం బాగా మాకు సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద గణపతి నిమజ్జన మహోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఏసీపీ, కౌన్సిలర్ సరేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి చెరువులో జరిగిన వినాయక నిమజ్జన వేడుకలకు పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ సందర్శించారు. భారీ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, భక్తులు ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్ తెలిపారు. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ వారు కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి బారికేడ్లు అవన్నీ నిర్మించుకొని మన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ మన గట్టు వేయడం కానీ అలాగే బారికేడ్లు నిర్మించడం కానీ ట్రాఫిక్ వారు పోలీసు వారు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. ఏదైతే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా వన్వే రహదారిగా పెట్టుకుంటూ చాలా భారీ బందోబస్తు నిర్వహించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జేసీబీ గారి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అందరికీ కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో కరీంనగర్ మున్సిపల్ వారి సహకారంతో మరియు కొత్తపల్లి మున్సిపల్ వారు మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు, మంత్రి గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చింతకుంట చెరువు వద్ద మున్సిపల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాష్ బందోబస్తును పర్యవేక్షించారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ ప్రభంజనం. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీకి అపూర్వ విజయం. ఘనంగా వనపర్తి జిల్లా నూతన ఎస్పీ నివాస గృహం ప్రారంభోత్సవం. హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఘనంగా ముగిసిన గణనాథుల నిమజ్జన వేడుకలు. అధికారుల పర్యవేక్షణలో విజయవంతంగా భక్తుల సంబరాలు. ఆదిలాబాద్ లో నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న ఎంపీ. భక్తులతో నృత్యం చేసిన సోయం బాపురావు. ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకున్న మంత్రి. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.